భాస్కర్ నాయుడు ఏ పరిస్థితి పేరు మీద కార్మికులను తొలగిస్తున్న భాస్కర్ నాయుడు సమస్యలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు పనిచేస్తున్న సూపర్వైజర్లను తొలగించడం కోసం నూతనంగా ఏదైతే అగ్రిమెంట్ చేసుకునేది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పద్మావతి ఏజెన్సీ వారు వీళ్ళందరినీ తొలగించాలని ప్రయత్నం చేస్తుంది. సూపర్వైజర్లను తొలగించడానికి ఎటువంటి కారణాలు చెప్పకుండా మీ అందరికీ కూడా విద్యార్హత లేదు కాబట్టి మేము తొలగిస్తున్నామని చెప్తున్నారు. గతంలో సూపర్వైజర్లను అందరినీ కూడా విద్యార్హత నిమిత్తం లేకుండా వారి యొక్క పని యొక్క నైపుణ్యం ఆధారంగా వీళ్ళందరినీ కూడా సూపర్వైజర్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు విద్యార్హత పేరు పెట్టి మరొక పేరు పెట్టి తొలగించాలంటే సరైనది కూడా కాదని సిఐటిగా భావిస్తున్నాం. సిఐటిగా చెప్పదలుచుకున్నాం యాజమాన్యానికి. ఏదైతే ప్రభుత్వం చేసుకున్న ఎంఓఈ ఉన్నదో దాన్ని తక్షణం సవరించుకొని ఇక్కడ తొలగించాలని 25 మందిని ఎవరైతే మీరు ప్రతిపాదించారో వాళ్ళందరినీ తిరిగి విధుల్లో కొనసాగించాలా, వాళ్ళందరినీ సూపర్వైజర్లుగానే ఉంచాలనేది సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా తొలగించాలని మరొక రాజు కూడా చెప్తున్నాడు. అది కూడా సరైనది కాదని సిఐటిగా చెప్తున్నాం. ఒకవైపున నూతన ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడందరూ కూడా శానిటేషన్లో హౌస్ కీపింగ్లో పనిచేసిన వారందరినీ కూడా ఇట్లా పేర్లు పెట్టుకొని తొలగించుకుంటా పోతా అంటే వారందరూ కూడా ఉపాధి పోతుంది అనేది సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఏదైతే యాజమాన్యం పద్మావతి యాజమాన్యం ఉన్నదో వీళ్ళందరూ కూడా తొలగించకుండా తిరిగి కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇట్లా తొలగించదలుచుకుంటే దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చి వీరికి అండగా ఇతర రంగాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా సంఘటితం చేసి ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి కోసం వీళ్ళ తరపున నిలబడి పోరాటం చేయడం కోసం సిఐటి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.